హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఎంపీహెచ్ న్యూస్. మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా రైతులకు సంబంధించి రైతు భరోసా మరొక అప్డేట్ అయితే తీసుకురావడం జరిగింది తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం. మరి ఎన్నడూ లేని విధంగా రాష్ట్ర వ్యాప్తంగా గత యాసంగిలో కూడా డబ్బులను అరకొరగానే విడుదల చేసినటువంటి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తాజాగా వానాకాలం రైతు భరోసాకు సంబంధించిన నిధులను చాలా కరెక్ట్గా, చాలా పద్ధతిగా రైతుల ఖాతాల్లోకి జమ అవుతూ ఉన్నాయి. మరి రాష్ట్ర వ్యాప్తంగా కొంతమందికి ఇక్కడ ఒక చిన్న ప్రాబ్లం వచ్చింది. అంటే డబ్బులు పడినట్టు మెసేజ్ వచ్చినా కూడా బ్యాంకుకి వెళ్ళి చెక్ చేస్తే బ్యాంక్ ఖాతాలో డబ్బులు లేవని చెప్పేసి బ్యాంకులో చెప్తూ ఉన్నారు. మరి దీనిపైన మనకు రాష్ట్ర వ్యాప్తంగా కొంతమంది రైతులకు ఇలా జరిగింది. మరి దీనిపైన అధికారులు బ్యాంకులతో సంప్రదించి వివరాలు కూడా వెల్లడిస్తారు. మరి వానాకాలం రైతు భరోసా డబ్బులు చాలా కరెక్ట్గా, చాలా క్లియర్గా రైతుల ఖాతాల్లోకి జమ అవుతూ ఉన్నాయి. మరి ఈ వానాకాలం రైతు భరోసా డబ్బులు ఎవరికి ఈరోజు ఎన్ని ఎకరాలకు జమ అవుతున్నాయి, మరి ఇప్పటి వరకు కూడా ఎన్ని ఎకరాలకు జమ అయ్యాయి, మొత్తానికి వానాకాలం రైతు భరోసా ఎన్ని ఎకరాల వరకు కూడా రాష్ట్ర ప్రభుత్వం జమ చేస్తుంది అనే వివరాలన్నీ కూడా మీకు నేను అందిస్తాను. మరి వానాకాలం రైతు భరోసా అనేది చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ఖచ్చితంగా ఇచ్చినటువంటి మాట ప్రకారం నిన్నటి వరకు కూడా 6 ఎకరాల వరకు కూడా రైతు భరోసాను పూర్తి స్థాయిలో 36,000 రూపాయలు, ఎకరానికి 6,000 రూపాయల చొప్పున 36,000 రూపాయలను రైతుల ఖాతాల్లోకి జమ చేసింది తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం. మరి ఈరోజు అంటే ఎకరాలతో సంబంధం లేకుండా ఈ వానాకాలం రైతు భరోసాను రైతులకు అందిస్తామని చెప్పి తెలంగాణ ప్రభుత్వం చెప్పింది. మరి నిన్నటి వరకు చూసుకుంటే దాదాపు రాష్ట్ర వ్యాప్తంగా తెలంగాణ ప్రభుత్వం ఏం చెప్తుందంటే 1,38,00,000 ఎకరాలకు ఈ వానాకాలం రైతు భరోసాను అందిస్తామని చెప్పడం జరిగింది. ఇక పంట పెట్టుబడి సాయం కోసం రేవంత్ రెడ్డి సర్కారు ఇస్తున్నటువంటి రైతు భరోసా మనకు సంచలనంగా మారింది. ఇక్కడ గతంలో ఎప్పుడూ లేని విధంగా, ఎన్నడూ లేని విధంగా గత యాసంగిలో కూడా కేవలం 4 ఎకరాల వరకు మాత్రమే రైతు భరోసాను అందించి మిగిలినటువంటి ఎకరాలకు రైతు భరోసా ఇవ్వలేకపోయింది రాష్ట్ర ప్రభుత్వం. మరి ఈ వానాకాలంలో రైతులు ఇబ్బంది పడకుండా ఉండాలని చెప్పేసి ప్రభుత్వం ఇప్పటి వరకు కూడా మనకు 6,405 కోట్ల రూపాయలు కేవలం 4 రోజుల్లోనే 62 లక్షల మంది రైతులకు మనకు 6,400 కోట్ల రూపాయలను జమ చేసినట్లు కూడా రాష్ట్ర ప్రభుత్వం అయితే ప్రకటించడం జరిగింది. ఇక రాష్ట్రంలో మొత్తము 70,11,298 మంది రైతులు ఉంటే 1,49,00,000 ఎకరాల మేరకు సాగు ఉందని, మరి ఈ 1.49 కోట్ల ఎకరాలకు ఇక్కడ వానాకాలం రైతు భరోసా పైసలు ఇచ్చేందుకు మన తెలంగాణ ప్రభుత్వం అయితే ఆమోదం అయితే తెలిపిందనమాట. మరి రాష్ట్ర వ్యాప్తంగా ఇంకా ఎవరైనా సరే మనకు అంటే కొత్తగా అప్లై చేసుకున్న వారు కూడా, అంటే నిన్నటి వరకు కూడా మనకు సమయం ఉండే ఈ కొత్త రైతులు ఎవరైనా పట్టాదారు జూన్ 5 లోపు పట్టాదారు పాస్ పుస్తకాలు పొందిన రైతులు నిన్నటిలోపు అవకాశం ఉండే ఈ రైతు భరోసాకు అప్లై చేసుకోవడానికి. మరి నిన్నటిలోపు ఉన్నటువంటి అవకాశాన్ని ఉపయోగించుకొని ఏ రైతులైతే ఈ వానాకాలం రైతు భరోసాకు అప్లై చేసుకున్నారో మరి వారందరికీ కూడా రైతు భరోసా పైసలను అయితే జమ చేస్తూ ఉంది తెలంగాణ ప్రభుత్వం. మరి ఇప్పటి వరకు కూడా 6 ఎకరాలకు పైసలు ఇచ్చారు. నేను చెప్పినట్లు మనకు దాదాపు 62 లక్షల మంది రైతులకు ఈ యొక్క డబ్బులు అయితే ఇప్పటికే జమ కావడం జరిగింది. మరి మిగిలినటువంటి వారికి కూడా కేవలం 9 రోజుల్లోనే వానాకాలం రైతు భరోసాను పూర్తి చేస్తామని చెప్పి వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు గారు, అలాగే సీఎం రేవంత్ రెడ్డి గారు కూడా చెప్పడం జరిగింది. మరి రాష్ట్ర వ్యాప్తంగా ఈరోజు ఎన్ని ఎకరాల వారికి పైసలు జమ అవుతాయి, మొత్తానికి రైతు భరోసా పైసలను ఏ రోజు వరకు కూడా పంపిణీ చేస్తారు, ఒకవేళ రైతు భరోసా పడకపోతే ఏం చేయాలి, మరి అకౌంట్ ఏదైనా ప్రాబ్లం వస్తే ఏం చేయాలి అనే వివరాలన్నీ కూడా మీకు అందరికీ కూడా నేను ఇక్కడ వీడియోలోకి అయితే వెళ్ళి పూర్తి సమాచారాన్ని అయితే తెలియజేస్తాను. దయచేసి ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా వీడియోను లైక్ చేయండి, తెలిసిన మీ బంధువులకు, స్నేహితులకు షేర్ చేయండి. అలాగే ఇలాంటి అప్డేట్స్ను ఎప్పటికప్పుడు మీరు మిస్ అవ్వకుండా మీ ఫోన్ ద్వారా ఉచితంగా తెలుసుకోవడానికి ఇప్పుడే వీడియో కింద ఎదురుగా నల్ల కలర్ సబ్స్క్రైబ్ బటన్ కనిపిస్తూ ఉంది. దయచేసి ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. మరి సబ్స్క్రైబ్ అయిన వెంటనే గంట వస్తుంది. ఆ గంట పైన నొక్కితే మళ్ళీ కింద ఆల్ అనే గంట వస్తుంది. ఆ గంట పైన కూడా నొక్కితేనే ప్రతి అప్డేట్ను, ప్రతి సమాచారాన్ని అందరికంటే ముందుగానే మీరు మీ ఫోన్ ద్వారా తెలుసుకోవచ్చు. దయచేసి లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకుని నోటిఫికేషన్ గంట పైన నొక్కండి. మరి ఇక లేట్ చేయకుండా మనం వివరాలు చూస్తే ముఖ్యంగా వానాకాలం రైతు భరోసా అయితే మనకు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులకు చాలా మేలు చేస్తూ ఉంది. రోజుకు 1 ఎకరానికి చొప్పున పైసలు అయితే జమ అవుతున్నాయి. మరి ఎకరాలతో సంబంధం లేకుండా అంటే 10 ఎకరాల వరకు లిమిట్ అని చెప్పి గతంలో చెప్పారు. మరి ఇప్పుడు ఆ 10 ఎకరాలను పక్కన పెట్టేసి ఎన్ని ఎకరాలన్నా వ్యవసాయం చేస్తూ ఉంటే చాలు
వ్యవసాయానికి అనుకూలంగా ఉంటే చాలన్నమాట. బీడున్నా కూడా పర్వాలేదు, అంటే పంట సాగు చేయకపోయినా కూడా పర్వాలేదు, వ్యవసాయ భూమి అయి ఉండాలి. వ్యవసాయ భూమి అయి ఉంటేనే మీకు ఈ వానాకాలం రైతు భరోసా ఇస్తామని చెప్పి ప్రభుత్వం గుర్తించి 1,49,00,000 ఎకరాలకు రాష్ట్ర ప్రభుత్వం తరపున ఈ వానాకాలం రైతు భరోసా పైసలు అయితే ఇవ్వబోతోంది. మరి ఇక్కడ ఇప్పటి వరకు చూసుకుంటే గత సోమవారం నుంచి కూడా మనకు ఈ రైతు భరోసా వానాకాలం రైతు భరోసా పైసలు అయితే విడుదలయ్యాయి. మరి ఇప్పటి వరకు 6 ఎకరాల వారికి, నిన్నటి వరకు కూడా 6 ఎకరాల వారికి పూర్తి స్థాయిలో రైతు భరోసా పైసలు అయితే తెలంగాణ ప్రభుత్వం విడుదల చేయడం జరిగింది. ఇప్పుడు తాజాగా మనకు ఈరోజు 7 ఎకరాల రైతులకు ఈ వానాకాలం రైతు భరోసా పైసలు అయితే జమ కాబోతున్నాయి. మరి వానాకాలం రైతు భరోసా కింద 7 ఎకరాల రైతులు ఎవరైతే భూములు కలిగి ఉన్నారో మరొకసారి బ్యాంకు ఖాతాలు చెక్ చేసుకోండి. మొత్తం కూడా 9,000 కోట్ల రూపాయలు రైతులకు జమ కావాలి. ఇందులో 6,000 కోట్లు అయితే పూర్తయిపోయింది. మరొక 3,000 కోట్ల రూపాయలను మిగిలినటువంటి రైతులకు మరొక 4 రోజుల్లో, అంటే 5 రోజుల్లో, ఇప్పటి వరకు కూడా 4 రోజులు అయింది. మరి మరొక 5 రోజుల్లో పూర్తి స్థాయిలో ఈ వానాకాలం రైతు భరోసాకు సంబంధించిన పైసలను విడుదల చేసి రైతులకు మేలు చేస్తామని చెప్పేసి తెలంగాణ ప్రభుత్వం అయితే ప్రకటించడం జరిగింది. మరి రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే వానాకాలం రైతు భరోసాలో పంటలు వేసుకోవడానికి ఎదురు చూస్తూ ఉన్నారో వారందరికీ కూడా ఈ ఖరీఫ్ సీజన్లో మనకు ఖచ్చితంగా మీరు అందరూ కూడా ఒకసారి మీ యొక్క బ్యాంక్ ఖాతా యాక్టివ్గా ఉందా లేదా, బ్యాంక్ ఖాతాలోకి పైసలు వస్తాయా రావా, మరి ఎన్పిసిఐ లింక్ ఉందా లేదా, అంటే బ్యాంక్ అకౌంట్కి ఆధార్ ఫోన్ నెంబర్ లింక్ ఉందా లేదా అని చెప్పి ఇవన్నీ కూడా మీరు ఒకసారి చెక్ చేసుకోండి. అంటే ఈకేవైసీ అనేది కూడా తీసుకొచ్చాయి ఇప్పుడు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు. మరి ప్రభుత్వం ఇచ్చేటువంటి ఈ వానాకాలం రైతు భరోసా కిందనే కాకుండా కేంద్ర ప్రభుత్వం కూడా పిఎం కిసాన్ పైసలు అయితే ఇవ్వబోతోందన్నమాట. మరి ఇట్లా అనేక విధాలుగా కూడా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులకు రాష్ట్ర ప్రభుత్వం మరియు కేంద్ర ప్రభుత్వం మేలు చేస్తూ కూడా రైతులకు ఈ యొక్క అప్డేట్స్ అన్ని కూడా ఇస్తూ ముందుకైతే వెళ్తూ ఉందన్నమాట. మరి ఖచ్చితంగా రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మనకు రైతులు ఉన్నారో వారందరికీ కూడా ఈ వానాకాలానికి సంబంధించినటువంటి రైతు భరోసా ప్రస్తుతానికైతే పడుతూ ఉన్నాయి. ఒకసారి మీరు చెక్ చేసుకోండి బ్యాంకు ఖాతాలు. ఈరోజు అయితే 6 ఎకరాలకు నిన్నటి వరకు కూడా పూర్తయిపోయి 7 ఎకరాల వరకు పైసలు పడుతున్నాయి. అంటే దాదాపు 42,000 రూపాయలు మనకు రైతుల ఖాతాల్లోకి మనకు వచ్చే అవకాశం అయితే ఉందన్నమాట. పైసలు జమ అయ్యే అవకాశం అయితే ఉంది. ఒకసారి మీరు చెక్ చేసుకోండి. చెక్ చేసుకొని రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రతి రైతు కూడా మీకు ఈ రోజు వరకు కూడా ఎవరికి పైసలు వచ్చాయి, ఎన్ని ఎకరాలకు పైసలు వచ్చాయి అనేది కామెంట్లో ఖచ్చితంగా తెలియజేయండి. ఎందుకంటే మరికొంతమంది ఇన్ఫర్మేషన్ తెలుసుకోవడానికి అవకాశం ఉంటుంది. మరి దాదాపు మన తెలంగాణలో 70 లక్షల పైచిలుకు మంది రైతులు ఉంటే వారికి పైసలు అయితే వేస్తూ ఉంది. మరి ఇప్పటి వరకు విడుదల చేసినటువంటి పైసలు కనుక ఎవరికైనా జమ కాకుండా ఉంటే మీరు మీ యొక్క మండల వ్యవసాయ అధికారి అంటే ఏఈఓ గారిని మీరు సంప్రదించాల్సి ఉంటుందన్నమాట. మరి ఏఈఓ గారి దగ్గరికి వెళ్ళి మీ యొక్క ఆధార్ కార్డు తీసుకుని వెళ్ళి చెక్ చేసుకుని మరి పైసలు ఎక్కడ ఆగాయి, ఎందుకు ఆగాయి అని చెప్పి కూడా మీరు తెలుసుకోవచ్చు. అలాగే మనం ముందుగా చెప్పినట్లు చాలామంది రైతులకు ఫోన్లకు మెసేజ్లు వచ్చాయి కానీ అకౌంట్లో పైసలు లేవంటున్నారు. మరి ఇది ఎక్కడ ఏం జరిగిందని చెప్పి చెక్ చేసుకోవాలి. ఎందుకంటే చాలామందికి ఇక్కడ కొన్ని లోన్లు కానీ మరి ఏదైనా ప్రైవేట్ ఫైనాన్సులు కానీ ఇవి ఉంటాయన్నమాట. ఇక్కడ పైసలు పడిన వెంటనే కూడా వాళ్ళు కట్ చేసేస్తారు, తర్వాత అకౌంట్లో పైసలే చూపించవు అసలు. మరి అట్లా కట్ అయిపోతాయన్నమాట. బ్యాంక్ అధికారులకు కూడా ఈ విషయం అనేది తెలియదు. ఆటోమేటిక్గా మనం ఆప్షన్ ఇచ్చుంటాము బ్యాంక్ అకౌంట్ ద్వారా కట్ చేసుకోవడానికి ప్రైవేట్ కంపెనీలకు, ప్రైవేట్ ఫైనాన్సులకు. వాళ్ళు ఏం చేస్తారంటే మనకు మీరు ఏదైనా బకాయిలు ఉంటే కనుక ఇప్పుడు దేశవ్యాప్తంగా రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఇదే జరుగుతుంది. మంచి పెద్ద బ్యాంకులే ఏం చేస్తున్నాయంటే మీరు ఆ ఫైనాన్స్లో లోన్ తీసుకున్నారు, ఈ ఫైనాన్స్లో లోన్ తీసుకున్నారు, మీరు సక్రమంగా కట్టలేదు, అవన్నీ కూడా బకాయిలు పడ్డాయి, ఆ బకాయిలన్నీ కూడా ఒకేసారి కట్ చేస్తున్నామని కూడా చెప్పడం జరుగుతుంది. మరి ఆ విధంగా ఏమైనా ఇట్లాంటి వారికి పైసలు చూపించట్లేదు, అకౌంట్లో పైసలు పడ్డట్టు మెసేజ్ వచ్చింది కానీ అకౌంట్కి వెళ్తే బ్యాంక్కి వెళ్ళి అకౌంట్ చెక్ చేస్తే పైసలు లేవు అంటున్నారు. మరి ఇదే ఉంటుంది మోస్ట్లీ కారణం. కాబట్టి ఆ విధంగా ఉన్నవారు ఎవరైనా సరే ఒకసారి చెక్ చేసుకుని ఈ యొక్క డబ్బులు మీకు వస్తాయా రావా అనేది ఒకసారి మీరు తెలుసుకోవాలి. చాలా ఇంపార్టెంట్ ఇంట్రెస్టింగ్ వీడియో అన్నమాట ఇది. మనకు వానాకాలం రైతు భరోసా అనేది ఖచ్చితంగా మీకు వస్తూనే ఉంటుంది, పైసలు జమ చేస్తూనే ఉంటారు. కాబట్టి ఖచ్చితంగా మీరు ఎన్ని ఎకరాలను కూడా ఇస్తామన్నారు కాబట్టి మీరు ఏం కంగారు పడాల్సిన పని అయితే లేదు. ఒకవేళ అప్లై చేసుకుని వారు ఉంటే నిన్నటి వరకే మనకు సమయం ఉండే. మరి ఎవరైతే నిన్నటిలోపు అప్లై చేసుకున్నారో వారికి కూడా మనకి ఇక్కడ వానాకాలం రైతు భరోసా పైసలు అయితే రాబోతూ ఉన్నాయి. కాబట్టి సిద్ధంగా ఉండి ఈ వానాకాలం ద్వారానే కాకుండా కేంద్ర ప్రభుత్వం అందించేటువంటి పిఎం కిసాన్ ద్వారా ఇవన్నీ కూడా మనకు మీరు రెడీగా అంటే ఈ పైసలన్నీ కూడా వస్తాయి. కాబట్టి మీరు కావాల్సినటువంటి ప్రూఫ్స్ అన్నీ కూడా రెడీగా పెట్టుకుని దాని ప్రకారం మీరు ఈ యొక్క పథకాల ద్వారా లబ్ధి అనేది పొందవచ్చు అనమాట. మరి ఒకవేళ మీకు ఏదైనా పైసలు పడకపోయినా కూడా మీరు కామెంట్ చేస్తే అది ఎలా చెక్ చేసుకోవాలి ఏంటనేది కూడా నేను చెప్తాను. దాని ప్రకారం మీరు కనుక చేసుకుంటే మీకు ఈ వానాకాలం సీజన్కి సంబంధించినటువంటి రైతు భరోసా అనేది వచ్చేయడం జరుగుతుంది. మరి ఇది రాష్ట్ర వ్యాప్తంగా మనకు వానాకాలం సీజన్కి సంబంధించి రైతు భరోసాకు వచ్చిన
మరొక అప్డేటు, ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల వారికి కూడా 7 ఎకరాల వారికి రైతు భరోసా పైసలు అయితే జమ కాబోతున్నాయి. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా వీడియోను లైక్ చేయండి, తెలిసిన వాళ్ళకు షేర్ చేయండి. ఇలాంటి అప్డేట్స్ కోసం ఇప్పుడే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలనే గంట పైన నొక్కడం మర్చిపోవద్దు.